ఆ విధంగా మీరు దయచేసి కంట్రోల్ చేయండి సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు రామారావు పవర్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన దానికి. మా ముదోల్ నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ గోదావరి నీళ్ళతోనే బర్మేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 2013లో శాంక్షన్ అయి పాత గవర్నమెంట్లో 2019లో కంప్లీట్ అయింది. అది 80 కోట్ల ప్రాజెక్టు, దాదాపు 6,000 ఎకర్ ఆయకట్టు. ఇంతవరకు గత పాలకులు నెగ్లెక్ట్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ పెనాల్, అదేవిధంగా ఎలక్ట్రికల్ పెనాల్ బోర్డ్స్ అన్నీ దొంగతనమై అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలు కాలేదు. దయచేసి మీ ద్వారా ముత్తమన్నకు కోరుకుంటున్నాను, ఈ 6,000 ఎకరాల ఆయకట్టుకు మీరు తొందరగానే ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేపించి మనకు మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే 14,000 ఎకరానికి ఆయకట్టు ఉంది. సీసీ లైన్స్ పూర్తిగా లేకుండా ఓన్లీ 5,000 ఎకరాలకే నీళ్లు పారుతుంది. దయచేసి ఏదైతే సీసీ లైన్స్ 50 కోట్లతోనే పూర్తిగా చేసి మా రైతు సోదరులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్లో 28 ప్యాకేజ్ దివంగత్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2009లో ఇనాగ్రేషన్ చేశారు. ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా కాలేదు. దాదాపు 50,000 ఎకరాలకు మా రైతు సోదరులకు న్యాయం అవుతుంది. దయచేసి మంత్రివర్గులకు ఉత్తమన్నకు కోరుకుంటున్నాను, అది కూడా పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో 310 చిన్న పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. ఇంత మిషన్ కాకతీయ తరఫున 120 ట్యాంక్స్ రిపేర్స్ అయినాయి. 190 ట్యాంక్స్ ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి. దానికి తొందరగానే రిపేర్ చేయాలని ఆ ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. గత గుండెగాం చిన్న శుద్ధవాగు రంగరావు పల్సికల్ ప్రాజెక్టు గుండెగాం ఏదైతే రీహాబిలిటేషన్ విలేజ్ ఉంది, మన పిసిసి అధ్యక్షులు ఉత్తమన్న ఉన్నప్పుడు 2018లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇది చెప్పాడు. ఇంతవరకు అది పూర్తిగా కాలేదు. గుండెగాం రీహాబిలిటేషన్ తొందరగానే కంప్లీట్ చేయాలని మీ ద్వారా మంత్రివర్గులకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పిప్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. దానికి మంత్రి గారికి జీవో విడుదల అని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా టెంపుల్ గురించి మీకు అందరికీ తెలుసు, మన జ్ఞాన సరస్వతి మాత టెంపుల్ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కు గత గవర్నమెంట్ 50 కోట్లు ఎస్డిఎఫ్ తరఫున నిధులు మంజూరు చేశారు. కానీ ఇంతవరకు 42 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయినాయి. దయచేసి 2017లో మన 2027లో పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు. అంతకుముందు ఆ టెంపుల్ శీతలావస్థలో ఉంది, అది కూడా పూర్తి చేయాలని నేను ప్రభుత్వంకు మీ ద్వారా కోరుకుంటున్నాను. డోనర్స్ 5 కోట్లు ఇవ్వడానికి టెంపుల్ శీతలావస్థలో ఏదైతే గర్భగుడి ఉంది దానికి డోనర్స్ కూడా రెడీ ఉన్నారు. మన మంత్రివర్గులకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను, అది ఖచ్చితంగా డోనర్స్కు కూడా అలాట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మన గత ప్రభుత్వం 38 మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో వచ్చినాయని నిన్న చెప్పడం జరిగింది. కానీ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉన్నాయి ఇంతవరకు 3-4 ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్కు కోరుకుంటున్నాను, ప్రతి డిస్టిక్లో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలా. మా దగ్గర 60 ఎకరాల ల్యాండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ రీసెర్చ్ సెంటర్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఓపెన్ చేస్తే మా అక్కడ ఇండస్ట్రీ లేవు. మా రైతు సోదరులు వ్యవసాయం పంట మీద ఆధారపడి ఉంటారు. దానికోసం ప్రభుత్వంకు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము, మాకు బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్ గురించి
మాకు అప్గ్రేడ్ చేయాలని 100 హాస్పిటల్ నుంచి 150 బెడ్స్ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ సభ్యులు మందుల సామ్యాల్ గారు. గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగోళ్ళకు అడ్డుకులము సింధోళ్ళు ఉంటారు. మాదిగోళ్ళకు అడ్డుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. వాళ్ళు భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒక వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం, ఇంకో వేషం ఇడిచి ఇంకో వేషం కడతాం. ఒక్కటి 3 వేషాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిండ్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసాలేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చారు, ఎంతమంది రైతులను కాపాడారు. మీ ఇవాళ పచ్చగుడ్డ వేసుకొని మీరు ఇవాళ మీరు రైతేసం వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనం అండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏమో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేషం వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురారి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ చేస్తాం బయటికి 9 అవతల పడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 98 కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్కు అయింది. వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి. మధ్యనాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాపర పోలే. దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది, ఒక్క నిమిషం అధ్యక్ష. ఎర్రబాడు దొరలు నూతనకల్ మండలం ఎర్రబాడు దొరలు ఒక 60 సంవత్సరాల క్రితం దాదాపు 2300 ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 60 ఏళ్ళుగా వారు పట్టలేదు, ఏది లేదు, ఎక్కలేదు. కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు. దయచేసి చట్టం మారింది, ధరణి మారింది, తర్వాత భూమాత సిస్టమ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు 2600 ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది. వాళ్ళే కబ్జాలో ఉన్నారు. కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు. అది నా కాన్షియన్స్కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. పల్లరాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వారు మమ్మల్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అని చెప్పేసి భువనగిరిలో అడిగారు. మేము ఆనాడే వారికి ఇచ్చి మేము దండం పెట్టి చెప్పి రిక్వెస్ట్ చేసినాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్లో మా జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుంది అధ్యక్ష.
మంత్రి గారికి ఆ రోజు మిగిలిపోయిన ప్యాకేజ్ 8లో, ప్యాకేజ్ 7లో, ప్యాకేజ్ 2లో సంబంధించి కొద్దిగా భూమి దరిదాపుగా 3,400 ఎకరాల్లో 2,972 ఎకరాలు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసిండ్రు. 430 ప్యాకేజ్ 8లో ఉన్నది. ప్యాకేజ్ 3లోనైతే 7లోనైతే ఓన్లీ 36 ఎకరాలు, ప్యాకేజ్ 2లో 33, మొత్తం కలిస్తే 499 ఎకరాలు మనం ప్రొక్యూర్ చేసుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా 178 కోట్లు మాత్రమే మీకు లెటర్ రూపంలో ఆ రోజున విన్నవించుకున్నాం అధ్యక్ష. ఇవి చేసినట్లయితే ఇవాళ మాకు మా కింద ఉన్న ఆలేరు సంబంధించిన వాళ్ళు కూడా బీర్ల ఐలయ్య గారు వచ్చేసి మా దగ్గర మొత్తం కూడా తపాస్ పెళ్లి ఓపెన్ చేసి నీళ్ళు తీసుకుపోయినారు అధ్యక్ష. మా దగ్గరనే దరిదాపుగా 484 చెరువులు ఉంటాయి. ఆ చెరువులు పూర్తిగా నిండాలంటే ఈ కొద్దిగా భూసేకరణ అదేవిధంగా ఈ కొద్ది డబ్బులు వచ్చినట్లయితే మాకు మా తర్వాత అక్కడ కూడా సంబంధించి ఆలేరు సంబంధించిన పైన ఒక 2 మండలాలకు కూడా నీళ్లు ఖచ్చితంగా వాళ్ళే తీసుకొని పోవచ్చు. మాకు కంప్లీట్గా నిండకుండా వాళ్ళు తీసుకుపోయేసరికి మా దగ్గర మాకు వాళ్ళకు ఘర్షణ వైఖరి వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఇవ్వాల్సింది ఓన్లీ 178 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టులో, అది 499 ఎకరాలకు సంబంధించినట్లయితే మిగిలిన కాలువలు చేసుకుంటాం. ఇది ఒకటి. రెండోది అధ్యక్ష, ఇవాళ 484 చెరువులకు సంబంధించిన సిస్టమ్ మొత్తం కూడా నింపడానికి సిద్ధంగా ఉన్నది. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం తర్వాత తపాస్ పేలుకుండే మొత్తం రిజర్వాయర్లు నింపుకుంటే ఇవాళ ఈ యాసంగికి సంబంధించిన నీళ్ళకు సంబంధించి ఈ చెరువులకు నీళ్లు తప్పనిసరిగా వస్తాయి అధ్యక్ష. ఆ సిస్టమ్ రెడీగా ఉన్న అక్కడున్న అధికారులు ఇప్పటివరకు కూడా ఏమీ చర్యలు తీసుకోవట్లే. 4 పంపులు ఉంటే ఒక పంపు ఓ సగం రోజు లేకపోతే మళ్ళీ అట్లా ఆన్ చేస్తున్నారు. దయచేసి అన్ని పంపులను ఇప్పుడు మీరు ఆన్ చేపిస్తే ఉన్న సిస్టమ్ని ఉన్నట్లయితే ఈ 484 చెరువుల్లో మెజార్టీ చెరువులు నిండుతాయి. రెండోది, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా అతి తక్కువ 178 కోట్లు మీరు కేటాయించినట్లయితే 499 ఎకరాలు మీరు ప్రొక్యూర్ చేసినట్లయితే మాతో పాటు కింద ఉన్న ఆలేరుకు కూడా పూర్తిగా నీళ్ళు వస్తాయని చెప్పేసి దీన్ని ఇమ్మీడియట్గా మీరు శాంక్షన్ ఇవ్వాల్సిందిగా, శాంక్షన్ ఇచ్చున్నది రిలీజ్ చేసి పనులు చేయించవలసిందిగా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు కుమ్మంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, ఇది కొన్ని దశాబ్దాల కళ మా భువనగిరి నియోజకవర్గం సంబంధించిన, అట్లనే అటు ఆలేరు కానీ ఇటు మునుగోడు కానీ నకరకల్ కానీ తుంగతుర్తి కానీ ఈ 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఈ కాలువలకు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడే 30-40% వర్క్స్ అప్పుడే అయినాయి. తర్వాత ఉమ్మడి పాలనలో నాడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి. కానీ వచ్చిన గత 10 ఏళ్లలో మళ్ళీ కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళా అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా ఏనాడు ఆ కాలువల గురించి అడగలే. ఇక్కడ పాలకులు కూడా 10 ఏళ్ళ పాటు ఆ కాలువలను అటు దిక్కు చూడలే, అటు తిరిగి చూడలే. నిధులు ఇవ్వాలి మాట్లాడి ఎలక్షన్ల ముందు, కానీ అధికారానికి వచ్చినాక మా ప్రాంత కాలువల గురించి ఏనాడు పట్టించుకోలే. మా ప్రాంత రైతాంగం అధ్యక్ష మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేస్తున్నారు. మురికి నీళ్ళ మీద ఆధారపడ్డాం. వేరే నీళ్లు లేవు కాబట్టి రైతుకు నీళ్ళు వస్తే దానికంటే మించింది లేదనుకుంటాడు. అట్లాంటి నీళ్లతోటి వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. ఆ కెనాల్స్ మరి పూర్తిగాక నీళ్లు రాని పరిస్థితి అధ్యక్ష. మరి వాళ్ళు అడగలే, ఇయ్యలే, చేయలే. ఈరోజు మేము వచ్చినాక నేను కానీ ఇక్కడ వీరేశం కానీ ఐలయ్య గారు కానీ మరి అక్కడ ఓ పక్క శామ్యుల్ గారు మరి మేమందరం కలిసి రాజగోపాల్ రెడ్డి గారు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అట్లనే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లడం, పదే మేము వచ్చినాక నాడు అడిగిన ప్రజాప్రతినిధులు ఈరోజు మేము పదే ఇరిగేషన్ శాఖ మంత్రులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగడం, వారు అనేక సందర్భాల్లో దీని మీద రివ్యూ పెట్టిండు. రివ్యూ కూడా ఆఖరికి మరి ప్రజాపాలనలో వారే స్వయంగా భువనగిరికి వచ్చి అనాష్పురం దగ్గర మరి దీని మీద రివ్యూ అక్కడనే పెట్టి ఓ రివ్యూ మీటింగ్ ఇంజనీరింగ్ చీఫ్
ఇంజనీర్స్ అందరూ ప్రజాప్రతినిధులు అందరితోటి పెట్టి రైతులతోటి నేరుగా కలిసి సమస్య తెలుసుకొని అక్కడికక్కడనే బునియాది గాని కాలువకు 2069 కోట్లు శాంక్షన్ చేసిందంటే నిజంగా వారికి సందర్భంగా 269 కోట్లు శాంక్షన్ చేయడం నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి అట్లనే అప్పుడే మరి పిలాయిపల్లి ధర్మాడి కాలువల మీద కూడా దృష్టి పెడతామని చెప్పినారు. మరి దానికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ గారు మరి నిన్ననే దానికి సంబంధించి జియో కూడా రావడం, దానికి బట్టి విక్రమార్క గారు ఫైనాన్షియల్ కన్సెంట్ కూడా ఇవ్వడం, ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మా ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటామని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం. అధ్యక్ష, మరి ఈరోజు ఈ 3 కాలువలకు సంబంధించి బునియాది గాని కాలువ ఒక దాదాపు 20,000 ఎకరాలు, పిలాయిపల్లి మరి అది ఒక 20,000 ఎకరాలు, మరి 86,000 కోట్లు 86 కోట్లు అక్కడికి శాంక్షన్. మరి అట్నే పిలాయిపల్లి మరి ధర్మాడి కాలువకు సంబంధించి 126 కోట్లు శాంక్షన్ కావడం, ఈరోజు దాదాపు ఈ 3 కాలువలకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషపడుతున్నాం. మా ప్రాంత కళ సాకారం అవుతుంది అని చెప్పి ఈరోజు మాకు నమ్మకం కలిగింది. ఈరోజు సభాముఖంగా మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి అధ్యక్ష, శాంక్షనే కాకుండా గత పాలకులు కూడా శాంక్షన్ చేసిరు కానీ నిధులు ఇవ్వాలి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు శాంక్షన్ అయింది, త్వరగతిన ఈ నిధులు కేటాయించి మరి ఈ కాలువలు ఎంత లోపల ఈ పనులు కంప్లీట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఒక ప్రశ్న. రెండోది అధ్యక్ష, ఇంకోటి మా ప్రాంతానికే సంబంధించిన ఇంకొక సమస్య, ఇంకొక ప్రశ్న. బస్వాపురం ప్రాజెక్ట్, ఈరోజు బస్వాపురం ప్రాజెక్టులో కూడా మరి దానికి సంబంధించిన కెనాల్ క్రాసింగ్ ఉంది. ఇది వరంగల్ హైవే మీద ఆ రోడ్ క్రాసింగ్ చేస్తే, ఆ కెనాల్ హైవే క్రాసింగ్ చేస్తే మరి ఆ నీళ్లు కిందికి రావడానికి వీలవుతుంది, లేకపోతే ఆ బస్వాపురం నీళ్లు కిందికి పోవడానికి వీలు కాదు. మరి అట్లనే ఆ బస్వాపురం ప్రాజెక్టు నిండాలంటే అక్కడ ఉన్న భూ నిర్వాసితులు, అక్కడ ఉన్న ఊర్లు మునిగినాయి, అంతకుముందు పాలకులు పట్టించుకోని పరిస్థితి, ఊరు మునిగింది, వాళ్ళ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలే, 4 ఏళ్ల నుంచి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలే. ఆ కంపెన్సేషన్ ఆ భూ నిర్వాసాలకు డబ్బులు ఇచ్చి, ఆ భూమికి పైసలు ఇచ్చి, మళ్ళీ అట్లే R&R ప్యాకేజ్ కూడా ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి తరలిపోతేనే దాదాపు 2,000 కోట్ల ప్రాజెక్టు ఈరోజు మరి ఆ నిర్వాసితులకు ఇండ్లకు R&R ప్యాకేజ్ కానీ భూములకు పైసలు ఇస్తేనే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేస్తారు. అది ఖాళీ చేస్తేనే ఆ ప్రాజెక్టు నిండుతుంది. అది నిండితే ఆ హైవే క్రాసింగ్ చేస్తే కిందికి నీళ్ళు పోతాయి. అట్లనే అధ్యక్ష, ఆ కెనాల్ కూడా మెయిన్ కెనాల్ అయ్యింది దాదాపుగా. అక్కడ నాగిరెడ్డిపల్లి, సోమారం నాగిరెడ్డిపల్లి మధ్యన కూడా అక్కడ నల్గొండ హైవే క్రాసింగ్ కూడా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. దీని మీద కూడా మరి పెద్దలు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి పెట్టి దీని మీద కూడా మరి వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈరోజు ఒక్కటి హర్షిస్తాము అధ్యక్ష, ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అక్కడ, ఇక్కడనే కాదు మా దగ్గరే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్, గొప్పలకు కొత్త ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లు పెట్టి దండుకునే కార్యక్రమం కాకుండా ఎక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్లను కొద్ది నిధులతోటి ఎక్కువ ఆయకట్టు తీసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేపడుతున్నందుకు దాన్ని హర్షిస్తూ మా బసవాపురం ప్రాజెక్టు మీద కూడా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడ పక్క బసవాపురం ప్రాజెక్టు బునియాది పిలాయిపల్లి ధర్మాడి కాలువలు అయితే మా ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా అవుతుందని సందర్భంగా చెప్తూ ఉత్తమ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారు. గౌరవ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా నియోజకవర్గంలో దాదాపు కల్వెల ప్రాజెక్ట్ అని, నా పక్క నియోజకవర్గమైన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్, జమికుంట మండల్కి దాదాపు 5-6 వేల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో 2023 జూలైలో తెగిపోయింది. ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి ఆ రోజు డిపిఆర్ వేసి 70 crores డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది. దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అన్ని నియోజకవర్గాలకి 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు. దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ 70 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ కల్వెల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ పాయర్ శంకర్ గారు 1 minute కంప్లీట్.
సార్ ఒకటే మంత్రి గారికి సార్ one minute. ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం. మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాక అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,1600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగవుతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి, మాటిచ్చిండ్రు మంత్రి గారు. మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది, మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ్ బిర్లా. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిలాయిపేలువ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆలేరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు 2 చేతులు జోడించి మా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలేరుకు నీళ్ళు వచ్చేది ఉన్నా కానీ, అక్కడ తపాస్పల్లి కానీ, అక్కడ నవాపేట నీళ్ళు 10 ఏళ్ళ నుంచి ఒక చుక్క నీళ్ళు రాలేదు. ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష. మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా పట్ల దయ, మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఎల్లకమ్మ పలారాశేయడం చెప్పినట్టుగా తపాస్పల్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్ళు వదిలి సుమారు మా ఆలేరులో 100 చెరువులు నింపిండి అధ్యక్ష. ఆ చెరువు నింపినందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి అధ్యక్ష, ఇవి శాశ్వతంగా కావు. మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా 8 మండలాలతో పాటు ఇక్కడ మందర సామేల్ గారి మోత్కూరు అక్కడ తుంగతుర్తి దాకా నిలిపోతాయి. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గంధమల్లను కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకబడ్డ మండలం అధ్యక్ష. ఒక 8 కిలోమీటర్ కాలదవుతే 8 కిలోమీటర్ కాలదవుతే 12 చెరువులు నింతే అధ్యక్ష. మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుంటుంది. కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వంలో ఆ మిగిలిన కాలువలను కంప్లీట్ చేస్తే మా ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే మా ఆలేరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళకి వస్తున్నాం అధ్యక్ష. ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జలాలు ఆలేరు పాలించి ఆలేరు రైతుల కాలు గడిగే అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బునాదిగాన్ కాలువ, పిలాయిపేలువ కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలేరు ప్రజల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారు. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 45 నిమిషాలు మా నియోజకవర్గంలో సాగునీరు ఈ నెల ఆఖరి నుంచి ఇచ్చుకున్నట్టయితే మదర్ ఫాజులర్ ప్రాజెక్టు, చందుర్తి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువు వీటికి నీళ్లను ముందు జాగ్రత్తగా విడుదల చేయాలని చెప్పి నేను గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష, ప్యాకేజ్ 9లో. అందులో ఇంతకుముందు 1 TMC నీరు నింపినరు. దానిలో మరో 1 TMC నీరు నింపుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా మొదలు పెట్టలేరు. మలక్పేట్ రిజర్వాయర్లో కూడా 1 TMC మరో 1 TMC నీరు నింపించుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మా ప్రాంతంలో వేల నియోజకవర్గంలో మరి మేలైనటువంటి సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మలక్పేట్ రిజర్వాయర్లో మరో 1 TMC నీటి నింపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వెంటనే సాగునీరుని నెలాఖరు వరకు విడుదల చేయాలని సందర్భంగా కోరుతూ, మరి కలిగోట సూరమ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కింద కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష. PN కూడా గౌరవ జిల్లా కలెక్టర్ జైచాల గారు PN కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి నష్టపరిహారం రైతులు కూడా వెంటనే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చొరవగా తీసుకొని ముందుకు తీసుకోవాల్సి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు.
సప్లిమెంటరీస్ ఏమన్నా ఉంటే 0 అవర్లో తీసుకుందాము దయచేసి. 45 మినిట్స్ అయిపోయింది టైం ఇప్పటికి. ఒక క్వశ్చన్. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, రామారావు పాటిల్ గారు, మందుల శామ్యుల్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, బీర్ల ఐలయ్య గారు, ఆది శ్రీనివాస్ గారు, ఈ గౌరవ సభ్యులందరూ కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సరే, నేను జవాబు చెప్పడంతో సహా వారు అడిగిన విషయాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా, కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం. గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు. సుమారు ఈ 3 కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా 60,000 ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం, ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం. గతంలో కూడా, గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం. ఇది చాలా వార్ ఫుటింగ్లో చాలా అత్యవసర పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఈ 3 కాలువలు, బునియాదిగాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, మూసీ నదీ జలాలతో మరి 60,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అఫీషియల్గా మేము ప్రకటించేది 2 ఏళ్లలో ఈ 3 పూర్తి చేస్తామని. కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే, ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ 1 సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మరి మూసీ పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసీ పునరుజ్జీవం కావాలి, తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అదేవిధంగా వీరేశం గారు అడిగారు ఇది ఐటిపామ్ల లిఫ్ట్ గురించి. ఐటిపామ్ల లిఫ్టు ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం. తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది, కానీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి. మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటిపామ్ల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు. అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో, ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్టు బేస్ ఉంది. ఒక 10-15 ఏళ్ళ సంది వారి ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు. మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి. సరే, అనేక రాజకీయ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో 10 ఏళ్ళుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది.
అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ మధ్యనే 37 కోట్లు విడుదల చేయబడింది. మరొక 22 కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం. మరో 13 కోట్లు ఒక వారం 10 రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉన్న సుమారు 70 కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి 4,650 కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్కి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం. మరి కొన్ని టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 2 ఏళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటీ ఉందని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగి అది ఆగింది. ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగినారు. ఒక వారి కాన్స్టిట్యున్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ దొంగలించబడి ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే. ఆ తర్వాత సరే రైటో రాంగో గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మైనర్ ఇరిగేషను మీడియము మేజరు మర్జ్ చేసి జిల్లాకు ఒక సిఈ పెట్టిండ్రు. కొన్ని విషయాల్లో కొన్ని మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఈ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన సెక్యూరిటీ లేక సరియైన ఓఎండ్ఎం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు దెబ్బతిని ఉన్నాయి. మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాము. దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్క గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్లను రిక్రూట్మెంటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే. 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా 1800 మంది లస్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. మీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయంలో మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి. మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్ అన్నీ మేము చేయిస్తాం. కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆడ రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది. ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు. సరే రావులపల్లి మిమ్మల్ని ఏం తబ్బడతలే, నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగలించబడడం ఎలక్ట్రికల్ ప్యానెల్ గతంలో జరిగినాయి. బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రామారావు పాటిల్ గారు మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పిండ్రు, అది తప్పనిసరి కూడా మేము చేపడతాం. ఇది
పాయల్ శంకర్ గారు మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నా అంటే మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయారిటైజ్ చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఏ నిర్ణయం చేసినామంటే గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది. తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను నేను. అదేవిధంగా మరి మందుల శామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నాం. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు దేవాదుల ప్రాజెక్టు మీద నేను దేవాదుల ప్రాజెక్టు స్వయంగా విజిట్ చేశాను. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు. గత 10 ఏళ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే. చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒకటి స్పీకర్ సార్, మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ కన్సెప్చువలైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తవుతున్నాయి. కానీ మరి హెడ్ వర్క్స్ ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటి సంది ఈ రోజుకి 10 ఏళ్ళు దాటుతుంది. ఈ 10 ఏళ్లలో భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. అది వాస్తవ పరిస్థితి. మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన ఇతర విషయాలు మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి. మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ అక్విజిషన్కి రూపాయి కూడా ఇవ్వలే. దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ R&Rకి 100 కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరో 50 కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాలువలు ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి. ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది. అది కూడా మేము పరిశీలన చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మహేశ్వరి గారు నేను మాట్లాడండి. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు పాయల్ శంకర్ గారు మీరు చెప్పారా? పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామారావు పాటిల్ సాబ్ आप बताया शायद పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అచ్చా, పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు. మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము 1.5 TMCకి తగ్గించి, సబ్మర్జర్స్ తగ్గించి, మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్ తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి గడ్డన్న వాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్టులో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్, నీళ్లు సరిపోని ఉండాలి. మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం లేదు. నీరు అందుబాటులో ఉండాలి, ల్యాండ్ అక్విజిషన్కి మరి లోకల్స్ సహకరించాలి.
అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం 178 కోట్లు విడుదల చేయాలని, దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది. అది ఏ విధంగా పోవాలనో మేము ఫైనలైజ్ చేస్తాం. తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. అదేవిధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి, స్టేషన్ గన్పూర్ కాలువకి, ఇది నవాపేట్కి ఫీడ్ చేసేది. దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము 160 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము. నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకొని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది సరే మిత్రులారు, ఇప్పుడు అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము. కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం అనేది ఓకే. మరి అదేవిధంగా భీమన ప్రాజెక్టు విషయంలో 1,60,00,000 విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, నేను ఫైనల్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత ప్రాధాన్యతతో ముందుకు పోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా గత 10 ఏళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు, శాఖ బలహీనపడ్డది. మేము వచ్చిన తర్వాత 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది. మీరు అందరూ సంతోషిస్తారు. ఈ 700 మందిలో 100 మంది ఐఐటీల నుంచి, ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డారు. అదేవిధంగా మరి కాలువలు, లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి 1800 మంది లస్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి 30 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 486, ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితి. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు.